అసూయ అనేది ఒక మనిషిలో ఉండే ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద జబ్బు కూడా. కొన్ని నిజాలు మనం ఓపెన్ గా చెప్పలేకపోయినా కానీ మన మనసులో మాత్రం మస్తు క్లారిటీ ఉంది. మనల్ని ఎక్కువగా హర్ట్ చేసే వాళ్ళు బయట వాళ్ళేం కాదు, మన వాళ్ళే, మనకి దగ్గర వాళ్ళు. మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే చాలు అందరూ మనతో పాటే ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తారు, మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు. స్లోగా మన వర్క్ లో మనం గ్రోత్ అయ్యే టైంకి కొంతమంది బిహేవియర్ మాత్రం మెల్లగా మారిపోతూ ఉంటది. ముందులాగా మాట్లాడరు, ముందులాగా మనతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి కూడా చూడరు. ఎక్కడో ఒక తెలియని దూరం అయితే క్రియేట్ అయిపోతుంది. ఎందుకో చెప్పలేం కానీ ఆ ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. మనకు తెలియని వాళ్ళు ఎవరో మన సక్సెస్ ని, మన గ్రోత్ ని చూసి చప్పట్లు కొడతారు, మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనకు కావాల్సిన వాళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రతి దాంట్లో కూడా కంపారిజన్ చేసుకుంటారు. గుసగుసలు ఎక్కువైపోతే మన ఫెయిల్యూర్ కోసం లోపల ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ బుర్రకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకు అసూయ అనే ఒక పెద్ద జబ్బు సోకిందని అర్థం. ఈ కంపారిజన్ వల్ల వాళ్ళలో వాళ్ళకే తెలియకుండానే లోపల ఒక పెద్ద ఫైటే జరుగుతూ ఉంటది. ఆ జబ్బంతా అంత ఈజీగా పోయేది కాదు కదా. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే కొన్నిసార్లు దాని వల్ల మన సర్కిల్ చిన్నదైపోతుందేమో కావచ్చు, కానీ మన మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మనం ఎవరికి ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మన మీద మనం టైం పెట్టుకోవాలి, మన గ్రోత్ మీద మన ఫోకస్ పెట్టుకోవాలి, నవ్వుతూ తిరగాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకో విషయం, ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళు మన దగ్గర రానంత వరకే వాళ్ళు మంచి వాళ్ళే అనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు మన వరకు వస్తారు వాళ్ళ అసలు నిజ స్వరూపం బయటకు వస్తుంది. అందుకే చెప్తున్నా, మన ఎదుగుదలని ఎవరు ఆపలేరు, మన మైండ్ ని మనం డిస్టర్బ్ చేసుకుంటే తప్ప. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఎవరు మారినా మనం మారకూడదు, మన నిర్ణయాలను మార్చుకోకూడదు. అందుకే ఎవరి గురించి టైం కేటాయించద్దు, ముఖ్యంగా ఎవరి సోది వినడానికి టైం ఇవ్వద్దు. టైం వస్తే అందరూ అపరిచితులే, మనతో ఎప్పటికైనా చివరి వరకు ఉండేది మన హార్డ్ వర్క్, మన పేషెన్స్, మన రిజల్ట్. ఏమంటారు అన్నట్టు చేపల పులుసు ఎంతమందికి ఇష్టం? మా వారు చెరువు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిండు. ఎప్పుడు చేపలు తెచ్చినా కానీ నార్మల్ గా ఇదే ప్రాసెస్ లో ఉండుతాయి ఎక్కువ శాతం. అందరికీ తెలిసిందే కదా ఈ చేపల పులుసు చేసిన రోజు కంటే తెల్లారి ఇంకా బాగుంటుంది అని. చేప ముక్కలు ఎక్కువ ఉండేసరికి కొన్ని అయితే తీసి ఫ్రిడ్జ్ లో పెట్టినా, ఇంకా కొన్ని అయితే ఇలా పులుసు చేసిన. నేను చేపల పులుసు చేయడంలో అంత ఎక్స్పర్ట్ నేను కాదు, కానీ చేసినంత వరకైనా బాగానే చేస్తా. ఒక్కోసారి యూట్యూబ్ లో ఏదైనా వీడియో వచ్చిందనుకో చేపల పులుసు, నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయాలి అని అనుకుంటా, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చే వరకు సేమ్ నేను ఎట్లా చేస్తానో అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తా. మళ్ళీ ఆ వీడియో సంగతి మర్చిపోతా. కర్రీ అంతా చేయడం అయిపోయినాక అరే ఇలా చేద్దాం అనుకున్నా కదా ఈసారి అనిపిస్తుంది. అట్లా ఉంటది మళ్ళీ మన మతిపరుపు. కర్రీ విషయానికి వస్తే ఉప్పు కొంచెం తక్కువ పడింది, ఇంకా ఉప్పు ఒకటి యాడ్ చేసే వరకు టేస్ట్ అయితే సెట్ అయిపోయింది. అన్నట్టు వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంతైనా నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.